లో ఇరికిచ్చేసింది. ఇప్పుడేంటి, మమత పోరాడుతోంది మోడీ మీద, కాంగ్రెస్కి అక్కడ సీన్ లేదు, కమ్యూనిస్టులకి సీన్ లేదు. ఒకప్పుడు వాళ్లే పరిపాలించింది. కమ్యూనిస్టులు 30 ఏళ్ళు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడు 15 ఏళ్లే కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పక్కకు ఉండిపోవాలి, ఉండిపోయి ఈమెకే వేయాలి, లేదా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి, చీల్చి బీజేపీకి వెళ్లకుండా చూడాలి. ఇది వ్యూహం. ఇలా ఉండాలంటే ముందు బాధితురాలుగా చూపించుకోవాలి, మహిళ ప్లస్ బాధితురాలు. ఇప్పుడు ఆవిడ నేను చెప్పినటువంటిది ఏంది, ఈడీ రైడ్ చేశారు. ఎవరి మీద రైడ్ చేశారు? ఐప్యాక్. ఒక ఐప్యాక్ మీద కాదు, అసలు లాజిక్ అదే ఉంది. బొగ్గు గనుల కుంభకోణం మీద దేశవ్యాప్తంగా రైడ్స్ చేస్తున్నప్పుడు బెంగాల్లో దానికి కీ పాయింట్ కనిపించింది. బెంగాల్లోని 5 సంస్థల దగ్గర ఈ డబ్బులు వాళ్ళు కరప్షన్ చేశారని ఓపెన్ అయింది. అందులో ఇదొకటి. ఐప్యాక్ సంబంధించిన ప్రతీక్ ఎవడో ఉన్నాడు, వాడు కూడా వన్ ఆఫ్ ద స్కామ్స్టర్ అన్నమాట. అందులో 5 చోట్ల దాడుల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈమె దీన్ని ఏం చేసింది, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఫైల్, బీజేపీ ఈడీ వాళ్ళు కాదు పోయేది, ఈడీ వాళ్ళది లెక్క ఉంటుంది, రికార్డు వీడియో తీస్తారు, ఫైలు ఎత్తుకుని బయటకు వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టింది మమతా బెనర్జీ. అంటే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఎవరితో, అది ఈడీ వాళ్ళు ఆపితే పోలీసులతో లాక్కుంది ఆవిడ. అంటే పోలీసుల్ని రౌడీల్లాగా వాడింది, పోలీసుల చేత రౌడీజం చేయించింది.